చూస్తున్నాం. ఖమ్మంలో సిపిఎం నేత సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటికి ముగ్గురు వ్యక్తులు వచ్చి రామారావు గొంతు కోసి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని చెప్పి గ్రామస్తులు అంటూ ఉన్నారు. హత్యపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు డిప్యూటీ సీఎం. రామారావు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హింస రాజకీయాలకు తావులేదు అంటూ భట్టి వ్యాఖ్యానించారు. దోషులను చట్టపరంగా శిక్షిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు. సంజయ్, సిపిఎం నేత సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. తెల్లవారుజామునే ఇంటి ఆవరణంలోనే వాకింగ్ చేస్తున్న క్రమంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి రామారావు గొంతు కోసి అత్యంత దారుణంగా చంపి పారిపోయినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా సిపిఎం లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పాటు ఆయన పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రానికి కూడా సుపరిచితుడు. ఆయన కొంతకాలంగా పాతర్లపాడు గ్రామంలోనే ఉంటూ గ్రామ పరిధిలోనే తన అనారోగ్యాల కారణాలు వచ్చి ఆయన అక్కడే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఆయన భార్య కూడా తను కూడా సర్పంచ్ గా సిపిఎం లో పనిచేసిన పరిస్థితి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన కొంత వయోవృద్ధుడు కూడా చెప్పుకోవచ్చు సామినేని రామారావు. అయినప్పటికీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడానికి పట్ల చాలా సుదీర్ఘ కాలం తర్వాత రాజకీయ హత్యలు ఆ గ్రామంలో చోటు చేసుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ హత్యకు పాల్పడినటువంటి వారి పట్ల అంటే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యమే ఈ హత్యకు కారణం అంటూ కూడా బంధువులు, సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే రామారావు మృతికి అంటే హత్యకు సంబంధించి విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హింస రాజకీయాలకు, హింస హత్యలకు తాను వ్యతిరేకమని, ఇలాంటి వారిని ఎవరిని కూడా ఎంతటి వారినైనా కూడా ఉపేక్షించేది లేదు. క్లూస్ టీం ద్వారా వారందరినీ కూడా వెంటాడి వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తంగా సామినేని రామారావు హత్య మొత్తం తెలంగాణతో పాటు ఆ ఏపీలోకి సంబంధించిన సిపిఎం శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున పాతర్లపాడు గ్రామానికి తరలి వస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఆ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వందల వేల సంఖ్యలోనే ఆ గ్రామానికి ఇప్పటికే విషయం దావనంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఘటన నేపథ్యానికి పట్ల రాజకీయానికి సంబంధించిన అంశాలపైన కూడా పోలీసులు విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ సైదులు.